దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘాతుకం ఇండియన్ ముజాహిద్దీన్దేనని న్యాయస్థానం తేల్చింది. 5 ఐఎం ఉగ్రవాదులను ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. నిందితులకు మరణశిక్ష, యావజ్జీవ శిక్ష అనేది ఈ నెల 19న ఖరారు కానుంది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పాకిస్తాన్కు పరారీ అయ్యాడు. హైదరాబాద్లో పీడకలను మిగిల్చిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం దోషులను ప్రకటించింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు కోర్టు తేల్చింది. 3.5 ఏళ్ల క్రితం 2013 ఫిబ్రవరి 21 రాత్రి దిల్సుఖ్ నగర్లో జరిగిన జంట పేలుళ్లలో ఓ మహిళ గర్భంలో ఉన్న శిశువు సహా 19 మంది మృతి చెందితే 131 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులు అసదుల్లా అఖ్తర్ అలియాస్ హడ్డీ, జియావుర్ రెహమాన్ అలియాస్ వకాస్, తెహసీన్ అఖ్తర్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్, ఐజాజ్ షేక్లను నేరస్తులుగా న్యాయస్థానం నిర్ధారించింది. 5 హత్య, హత్యాయత్నం, దేశద్రోహం, కుట్ర వంటి అభియోగాలకు సంబంధించి అభియోగాలు రుజువయ్యాయి. వీటితో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని 35, ప్రజా ఆస్తుల ధ్వంసం చట్టంలోని సెక్షన్ 4, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని 16, 17, 18, 19 సెక్షన్ల కింద అభియోగాలు నిర్ధారణ అయ్యాయి. పాకిస్తాన్కు చెందిన వకాస్పై విదేశీయుల చట్టం కింద నేరం నిరూపణ అయింది. 5 దోషులకు ఈ నెల 19న చెర్లపల్లి కారాగారంలో ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు ఖరారు చేయనుంది. వీళ్ళందరికీ మర్డర్, వేజింగ్ వార్ అగైన్స్ ది గవర్నమెంట్, కమిటింగ్ టెర్రరిస్ట్ యాక్ట్, ఈ అన్ని ప్రొవిజన్స్ కింద వాళ్ళకి శిక్ష, అన్ని క్రిమినల్ కాన్స్పిరసీ అన్నిట్లో కూడా వాళ్ళు గిల్టీ అని కోర్టు ఫైండింగ్ ఇచ్చింది. A1 ఎబ్స్కాండింగ్ ఉన్నాడు. యాజ్ అండ్ వెన్ ఈస్ కాట్ హిల్ బి ట్రైడ్. పనిష్మెంట్ మినిమం ఇస్ లైఫ్ సెంటెన్స్, ద మాక్సిమం ఇస్ డెత్ సెంటెన్స్. ఈ జడ్జ్మెంట్ ఈ కోర్టులో ఫైనల్ అయిపోయింది. ఏం చదివినా కూడా ఆ సెంటెన్స్ మటుకే వాళ్ళకి ఎందుకు లీనియంట్ ఇయ్యాలో అది అడగచ్చు అంతే. లీనియంట్ వ్యూ తీసుకున్నా కూడా లైఫ్ సెంటెన్స్ ఉంటుంది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. పాకిస్తాన్లో ఉన్నట్లు గట్టిగా వాదిస్తున్న ఎన్ఐఏ రియాజ్ భత్కల్ కోసం ఇంటర్పోల్ నోటీస్ జారీ చేసింది. నిందితులపై నేరం రుజువు చేయడంలో జాతీయ దర్యాప్తు సంస్థ విజయం సాధించింది. నెలల వ్యవధిలో కీలక నిందితులను అరెస్టు చేయడంతో పాటు పక్కా ఆధారాలతో కోర్టులో నేరం నిరూపించింది. సాక్షులకు ధైర్యం చెప్పి కోర్టులో వాంగ్మూలాలిప్పించడం సహా సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను న్యాయస్థానం ముందుంచగలిగింది. చట్టపరంగా ఉన్న అవకాశాలను ఆసరాగా చేసుకుని నిందితులు అడుగడుగునా విచారణ జాప్యం చేసేందుకు యత్నించినప్పటికీ ఎన్ఐఏ వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టింది. న్యాయస్థానం 157 మంది వాంగ్మూలాలు, 486 దస్త్రాలు, రికార్డులను, 173 పరికరాలు, వస్తువులను, సాక్షులను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఇరువైపులా సుదీర్ఘ వాదనల అనంతరం నిందితులను దోషులుగా ప్రకటించింది. అడుగడుగునా సవాళ్లను అధిగమించి సుమారు 3 ఏళ్ల 10 నెలల వ్యవధిలో కేసును తేల్చడంలో జాతీయ దర్యాప్తు సంస్థ విజయం సాధించింది.